ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మాటలు కొద్ది నిమిషాలైనా మనము ప్రతిరోజు ధ్యానం చేయడము మన జీవితానికి, కుటుంబానికి ఎంతో ఆరోగ్యకరమైనది. ఎందుకంటే దేవుని వాక్యంలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, ఎన్నో దీవెనలు ఉన్నాయి. ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మానవులో ఉన్నటి మనకు అనుగ్రహించాడు. ఈరోజు వాక్యం చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం వినండి. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి. చదవబడిన ఈ వాక్య భాగంలో మనము ధ్యానం చేస్తే ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ వాక్య భాగంలో ఒక కుటుంబాన్ని ఉద్దేశించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కుటుంబం అనగా భార్య భర్తలు, తల్లి తండ్రి, పిల్లలు, అత్తమామలు, ఇలా చెప్పుకుంటూ పోతే బంధాలు, బాంధవ్యాలు ఎన్నో కుటుంబాల్లో అల్లుకొని ఉంటాయి. దేవుడు పురుషుణ్ణి, స్త్రీని తన స్వరూపంలో అనగా దేవుడు పురుషుణ్ణి, స్త్రీని తన స్వరూపంలో సృష్టించిన తర్వాత వారిని ఆశీర్వదించి చెప్పిన ఒక 4 ముఖ్యమైన మాటలు ఈ యొక్క వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంచాడు. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనంలో ఉన్న 4 విషయాలు ఏంటో ఈరోజు మనము తెలుసుకోబోతున్నాం. నెంబర్ 1, దేవుడు వారిని ఆశీర్వదించి చెప్పిన మాటలు. మొట్టమొదటిది ఫలించుడి, రెండోది అభివృద్ధి పొందుడి, మూడోది విస్తరించుడి, నాలుగోది భూమిని నిండించి దాన్ని లోపర్చుకొనుడి. చాలా శ్రేష్టమైన మాటలు ఇవి. ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిండించి దాన్ని లోపర్చుకోనాలి. ఇది మానవుని పట్ల దేవుని యొక్క గొప్ప సంకల్పము. ఆ సంకల్పంతోనే దేవుడు మానవునికి ఈ భూమి మీద ఒక కుటుంబము అనే వ్యవస్థను దేవుడే తీసుకొచ్చాడు. పురుషుడు, స్త్రీ ఇరువురిని జతపరిచి కుటుంబంగా దేవుడే చేశాడు. కుటుంబ వ్యవస్థను ఈ భూమి మీద పరిచయం చేసింది, ఈ భూమి మీదకి తీసుకుని వచ్చింది దేవుడు. ఎందుకు? ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమి మీద ఉన్న వాటిని అన్నిటినీ కూడా లోపరుచుకోవాలి. ఇది నిజంగా చాలా గొప్ప దీవెన కదా ప్రియులరా. ఇది దేవుని గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదము. గొప్ప ఆశీర్వాదాన్ని మానవుడు అనుభవిస్తున్నాడు. గొప్ప దీవెనను మానవుడు పొందుకుంటూ ఉన్నాడు. ఫలిస్తున్నాడు, అభివృద్ధి చెందుతున్నాడు, విస్తారంగా ఫలిస్తున్నాడు. అన్ని రంగాల్లో, అన్ని విధాలుగా మానవుడు విస్తరిస్తూ ఉన్నాడు. ఇలా విస్తరించబడటానికి, ఫలించడానికి, భూమిని నిండి దాన్ని లోపరుచుకోవడానికి కారకులు ఎవరు ప్రియులరా? నువ్వు ఇంత చదువుకున్నావు, ఇంత మంచి ఉద్యోగం చేస్తున్నావు, ఇంత మంచి కుటుంబాన్ని కలిగి ఉన్నావు. నీ భార్యను బట్టి, నీ బిడ్డను బట్టి, నీ భర్తను బట్టి, నీకున్న కుటుంబాన్ని బట్టి ఇంతగా నువ్వు ఆశీర్వదింపబడ్డావు. ఎవరిని బట్టి? దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి. కాబట్టి ఇంటిలో దైవ ధ్యానం ఉండాలి, దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. దీవించిన దేవుణ్ణి, ఆశీర్వదించిన దేవుణ్ణి, అభివృద్ధిపరిచిన దేవుణ్ణి, విస్తరింపచేస్తున్న దేవుణ్ణి, ఫలింపచేస్తున్న దేవుణ్ణి ఎన్నడూ కూడా మనము మర్చిపోకూడదు. నీ భార్యను బట్టి, నీ భర్తను బట్టి, నీ కుమారులను బట్టి, నీ యొక్క అల్లుళ్ళను బట్టి, నీ కోడలను బట్టి, మీకున్న బంధువులను, స్నేహితులను బట్టి, మంచి ఆత్మీయులను బట్టి, మీకున్న మంచి పాస్టర్లను బట్టి, మీకున్న మంచి తోటి సహ ఉద్యోగస్తులను బట్టి ప్రభును మనము స్తుతించాలి, ఆరాధించాలి.
మహిమపరచాలి. అప్పుడు మన హృదయము, మన కుటుంబము ఇంకెంతో అభివృద్ధిలోనికి వెళుతుంది, విస్తరింపబడుతుంది, ఆశీర్వదింపబడుతుంది. అలాంటి ఆశీర్వాదము మీరు ఇంకా ఎక్కువగా పొందుకోవాలంటే ఆశీర్వాదానికి కారణము మూలమై ఉన్న ప్రభును కొద్ది నిమిషాలైనా ప్రభుతో మాట్లాడండి, ప్రభుతో సహవాసం చేయండి, తన వాక్యాన్ని చదవండి. దేవుని సమృద్ధి దీవెనలు మనకు కలుగుతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతునటి మా ప్రభువా, ఈ భూమి మీద మేము కలిగి ఉన్నది ఏదైనా ఉన్నది అంటే అది మీరు లేకుండా కలగలేదు, మీరు లేకుండా రాలేదు ప్రభువా. నాయనా, సమస్తము మీ ద్వారానే కలిగాయి. మీరు ఇవ్వడం ద్వారానే మానవుడు పొందుకుంటూ ఉన్నాడు. ఇది మీ ద్వారా కలిగిందని మిమ్మల్ని స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు, మహిమపరిచినప్పుడు, కొనియాడినప్పుడు, ఘనపరిచినప్పుడు నాయనా ప్రభువా ఇంకెంతో దీవించబడతాడని మీ వాక్యంలో సెలవిచ్చారు. మీకు స్తోత్రం ప్రభువా. వాక్యం వింటున్న మా ప్రియులు నాయనా ప్రభువా, ఈ సమయంలో నాయనా ప్రభువా ఎవరు ఏ విధంగా ఉంటున్నారో ఈ కుటుంబానికి కారకులు నాయనా ప్రభువా, ఈ ఐక్యతకు కారకులు మీరు అని గ్రహించి ఇంకా ఎక్కువగా మిమ్మల్ని సేవించడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని దీవించి కుటుంబాలలో నెమ్మది, శాంతి, సమాధానం దయచేయమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.